బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే, అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో, యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నవీన్ ఎంట్రీ సాంగ్ సౌండ్ పెట్టు, ఫుల్ సౌండ్ పెట్టు. భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ, అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే బాబు షూరిటీ. ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి.
భవిష్యత్తు గ్యారంటీ అరెరెరెరెరె, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు హలో. గ్యారంటీ బాబు షూరిటీ ఎంట్రీ సాంగ్. భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాప్నికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై హలో సాంగ్ సాప ఒక్క నిమిషం సాంగ్ సాప సార్ రావడానికి కొంచెం దారి వదలండి. సార్ రావడానికి దారి వదలండి. సార్ రావడానికి దారి వదలండి కొంచెం దయచేసి. నారా చంద్రబాబు నాయుడు గారికి గుంతకల్ నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాప్నికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి ఐదు కోట్ల ఆంధ్రులకు భవిష్యత్ గ్యారంటీ ఇచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రుల ముద్దు బిడ్డ ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొని పోతాడో అలాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంలో ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి
ఎక్స్ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన గుత్తి పట్టణంలో కానీ విని ఎరగని రీతిలో పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనం చూడాల్సింది 4 విషయాలు. సార్ వచ్చాడు, భవిష్యత్ గ్యారెంటీ గురించి మీకు వివరిస్తాడు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీకు తెలియజేయాలి. ఇప్పుడు మనం గుత్తి పట్టణంలో ఉన్నాము. గుత్తి పట్టణంలో తాగడానికి నీళ్లు లేక నెలకి 40 రోజులకు ఒకసారి వస్తూ ఉంది అంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రమే చాలా దుస్థితులు ఏర్పరిచిన జగన్మోహన్ రెడ్డిని దించే అవకాశం వచ్చింది కనుక ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని దించి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ చెరువు, గుత్తి చెరువుకి నీళ్ళు అనేదే లేకుండా పోయింది. 5 సంవత్సరాలు 4 అవుతున్నా కూడా గుత్తి చెరువు ఒక చుక్క కూడా నీళ్లు వదలలే ఆంధ్రీని నుంచి. నారా చంద్రబాబు నాయుడు గారు మూడు చెరువులకు 0.60 వాటర్ని కేటాయించిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 16, 17, 18 ఈ సంవత్సరాల్లో గుత్తి చెరువులో నీళ్లు దించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు చెరువులో ఒక చుక్క నీళ్లు లేవు కదా, భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగట్టిపోయి చాలా ఇబ్బందికరమైన రోజులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనకి ఎన్నో సంక్షేమాలు అందించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే ఈ సంక్షేమాలకు పెద్ద పీట వేసి అందరికీ ఆదుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మనందరినీ ముందుకు నడిపించుకుపోతా ఉన్నాడు. ఇలాంటి నాయకుడిని ముందు మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసేంత వరకు ప్రతి ఒక్కరూ నడుము బిగించి పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతు ప్రభుత్వాన్ని రైతులకు మోసం చేసిన నీచ దిక్కుస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకొని రైతులంతా మోసపోయినారు కనుక రాబోయే దినాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి. రైతులకి ఏ రూపాయన కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏవి ఇయ్యని దుస్థితిలో ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, భవిష్యత్ గ్యారంటీ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక మన భవిష్యత్తునంతా చంద్రబాబు గారి అండదండలతో ముందుకు పోతానని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మైక్ తమ్ముళ్ళు దించండి, జెండాలు దించాలి, వెనకానోళ్ళకి కనపడాలి. జెండాలన్నీ దించి పట్టుకుంటే మళ్ళీ మీటింగ్ అవుతానే ఎగరేద్దాం. జెండాలన్నీ దించండి, అన్ని జెండాలు దించాలి, వెనక వాళ్ళకి కనపడాలి. అక్కడ లైవ్ కూడా తీసుకుంటారు, వాళ్ళకు కూడా కనపడాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. గుత్తులో ఇప్పుడు ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియాలంటే అందరూ జెండాలు చుట్టు పెట్టుకోవాలి. తొందరగా పక్కకు కూడా రావాలి. ఆ టీవీకి అడ్డం ఉండడానికి వీలు లేదు. తమ్ముడో నువ్వే నీ జెండా వెనక్కి వెళ్ళిపోవాలి. పెద్ద జెండాలు వెనక్కి వెళ్ళాలి. సైడ్కి వెళ్ళు. ఇను చెప్పింది నాలే, ఆ పక్కెళ్ళు. ఒక సైడ్కి వెళ్ళండి ప్లీజ్. తమ్ముడు నువ్వే పక్కకి వెళ్ళాలి. అందరూ కూడా పెద్ద జెండాలన్నీ చుట్టు పెట్టుకొని పక్కెళ్ళండి. వెనకుండే వాళ్ళకి కనపడాలి.
ప్లీజ్ ఫాస్ట్ గా, మళ్ళా మీటింగ్ సక్సెస్ కావాలి మనకు. వెనకానుండే వాళ్ళు కూడా, అది కూడా తమ్ముడు నువ్వు కూడా వారగారా, నువ్వే చుట్టు పెట్టుకోవాలి, అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి, వెనకాలలో కనపడాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి. ఆల్ లీడర్స్, అందరి కార్యకర్తలకు విజ్ఞప్తి, ఆ జెండా కూడా పక్కెళ్ళాలి. నువ్వే తమ్ముడు, నువ్వు కూడా ఆ జెండా కూడా పక్కెళ్ళు, ఇక్కడుండే ఆ జెండా. ఆయన చెప్పాయి, ఆ జెండా చెప్పండి. నువ్వే వెనక్కి వచ్చి పక్కరా. ఎస్, నువ్వు కూడా యువగడం జెండా కూడా పక్కరండి. ఈ రోజు నేను గుర్తుకొచ్చినప్పుడు చూస్తున్న ఒక ప్రశాంతమైన సాయంత్రం. ఎక్కడ చూసినా జనమే జనం, ప్రభంజనం. మిద్దెల పైన చూస్తే జనమే, ముందు చూస్తే జనమే, ఎంత దూరం చూసినా జనమే. ఈ ప్రభంజనంలో సైకో జగన్ పని అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని అయిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అందరూ కూడా ముక్త కంఠంతో. చాలా సార్లు గుంతకళ్ళకి గుర్తుకొచ్చా. ఈ రోజు మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తా ఉంటే రాత్రికి అన్నం కూడా అవసరం లేదు. మీరు మీ సంఘీభావాన్ని తెలియజేయడానికి, నా పోరాటానికి అండగా ఉండడానికి వచ్చారు మీరంతా. ఈ అభిమానం చూపించిన మీ అందరికీ శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ పోరాటం నా కోసరం కాదు. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకందరికీ? ఏమమ్మా ఆడబిడ్డలు, అర్థమైందా మీకు? ఈ పోరాటం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. ఇప్పుడే ఒక తమ్ముడు తీసుకొచ్చాడు, చెయ్యి కలుపుదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఒక తమ్ముడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. నా బలం, నా జనం మీరే, నా సైన్యం కూడా మీరే. సైకో జగన్కి పోలీసులు ఉండొచ్చు కానీ, డబ్బులుండొచ్చు కానీ, దానికంటే మిన్న ప్రజాబలం, ఆ బలమే నా సొంతం. ఎందుకు ఇంత రియాక్షన్ వచ్చిందని ఒక్కసారి ఆలోచించుకుంటే తమ్ముళ్ళు, 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా. చెప్పండి, ఆనందంగా ఉన్నారా మీరు? ఆనందంగా లేవంటే చేతులు పైకెత్తండి. అందరూ చేతుల పైకెత్తారు, 2 చేతుల పైకెత్తున్నారు. అంటే ఈరోజు మీ యొక్క బాధ చూసినప్పుడు అనిపించింది, అందుకే నేను వచ్చా. బాధుడితో ప్రారంభించా. ఏ రాష్ట్రంలో అయినా ఇంత బాధుడుందా తమ్ముళ్ళు? పెట్రోల్ ధర, డీజిల్ ధర మందే కదా ఎక్కువ, అవునా కాదా? నిత్యావసర ధరలన్నీ మన దగ్గరనే ఎక్కువ, అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి? 8 సార్లు పెరిగాయి. మద్యం ధరలు పెరిగాయా లేదా?
ఇప్పుడే మా తమ్ముడు ఒక బాటలు తీసుకొచ్చాడు చూపించడానికి. అన్నయ్య మమ్మల్ని మర్చిపోవద్దు, మా కష్టాలు కూడా మాట్లాడమని ఒక తమ్ముడు నాసిర్ రకం బ్రాండీ సీసా తీసుకొచ్చాడు. ఏంటి అరాచక పాలన ఒక తమ్ముడు పెట్టుకున్నాడు. అరాచక పాలన పోవాలి, ఒక్క ఛాన్స్ అని మోసపోయాము. అది యథార్థం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత తమ్ముళ్ళు? 100 రూపాయలు. అవునా కాదా? అవునంటే గట్టిగా మా తమ్ముడు ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకొచ్చాడు. చెప్తాను అవి కూడా. 100 రూపాయలు. అవునా కాదా? పోరాటానికి సిద్ధమా? పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించి చెప్పండి, పోరాటానికి సిద్ధమని. బాధుడే బాధుడు తర్వాత నేను ఇదేం కర్మ ప్రారంభించాను. ఏం తమ్ముళ్ళు చూశారా ఇదేం కర్మ? ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక మీకు దొరకతా ఉందని అడుగుతున్నా. మీరు మాట్లాడితే మీ ఎమ్మెల్యే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టి ఆయన అమ్ముకుంటాడు. అవునా కాదా? ఏంటి అరాచకం? అందుకే ఇదేం కర్మ అన్నాను. నిన్నే చూశారు, యువగళం ప్రజాగళంగా మారింది, ప్రజా ఉద్యమంగా మారింది. కడాన వాలంటీర్ని పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మన మీదనే దౌర్జన్యం చేసి మన మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. బాధ, ఆవేదన అయినా కూడా పట్టు వదలం, తప్పకుండా విజయాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నా. సైకో ముఖ్యమంత్రిని కోరుతున్నా, ఈ గుత్తిలో మీటింగ్ చూడను. ఇప్పుడు ధైర్యం ఉంటే ఇక్కడికి రా. నువ్వేం చేశావో, ఈ యొక్క గుంతకల్ గుత్తులో ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా అని సవాలు విసురుతున్నా తమిళలో. అందుకనే ఈరోజు నేను ఒకటి వచ్చాను, మీ కష్టాలు వినడానికి వచ్చాను, మీకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాను. అంతేకాదు, భవిష్యత్ బాబు గ్యారంటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. అందుకనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. నేను ఒక అగ్రిమెంట్ ఇస్తున్నా మీకు. 40 ఏళ్లుగా నన్ను ఆశీర్వదించారు, అండగా ఉన్నారు. నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 పాలసీలు ఇచ్చా. మీకు చాలా మందికి అనుమానం ఉంది, సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఈ సైకో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, అన్ని ధరలు పెంచేశాడు, ఇండస్ట్రీస్ తరిమేశాడు, ఎట్లా చేస్తారు సార్ అని మీకు అందరికి అనుమానం ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, అదే నా స్పెషాలిటీ, అదే నాకు మీ యొక్క ఆశీస్సులు. 95లో ముఖ్యమంత్రి అయ్యా, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు. 3 నెలలు జీతాలు ఇవ్వాల, కానీ ఒక విజన్ ఇచ్చా. విజన్ 2020 అని ఇచ్చి రాత్రింబగుళ్ళు పనిచేశా. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలిక. అంచెలంచెలుగా ఇటుక పేర్చుకుంటూ ఈరోజు హైదరాబాద్ నగరం మహానగరం అయిందంటే
అది తెలుగుదేశం పార్టీ తెలివితేటలు. మీరు అవుననిపిస్తే అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవును అని. ఈరోజు ఐటీని నేను ముందే ఊహించా, 25 ఏళ్లకు మునుపు ఊహించా. నేను ఇక్కడ సెల్ ఫోన్లు చూస్తున్న మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంది. ఉన్నాయా అందరికీ? 2 నిమిషాలు టైం ఇస్తున్న అన్ని సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేయండి. సంఘీభావంగా లైట్లు ఆన్ చేయాలి అన్ని సెల్ ఫోన్లో. అందరూ మిద్దెల పైన భూమి ఆకాశం కావాలి, నక్షత్రాలు వెలిగిపోవాలి. ఇంకా అన్ని ఫోన్లు ఆన్ అయ్యాయా? ఎస్, ఇప్పుడు చూస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా మీరు ఒక పని చేయాలి. నాకు సంఘీభావాన్ని తెలియజేయడానికి పోరాటానికి సిద్ధంగా ఉంటే రాత్రిలో ఇదే సెల్ ఆన్ చేసి టార్చ్ లైట్ ఆన్ చేసి చూపిస్తే నాకు సంఘీభావాన్ని తెలియజేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఒక విషయం, మీరు ఇప్పటి వరకు టెక్నాలజీని మీరు మాట్లాడేదానికి ఉపయోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీరు మీ బంధువులతో ఇక్కడ చూస్తే నా మీటింగ్ కూడా మీరు రికార్డ్ చేసి లైవ్ లో మీ భార్యకు చూపించుకుంటున్నారు. లైవ్ బ్రాడ్కాస్టింగ్ పెట్టేస్తున్నారు. అవునా కాదా? మీరు రేపు ఈ టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదే. సంపద సృష్టించే బాధ్యత నాదే. సంపద మళ్ళా పంచే బాధ్యత నాదే. అదే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ. బాబు షూరిటీ, అదే సెక్యూరిటీ. మీరు ఒక్కసారి చూడండి, గుంతకల్ అంటే రైల్వే జంక్షన్. ఇది ఒకప్పుడు ఏది రావాలన్నా గుంతకల్కే వచ్చి రాయలసీమ మొత్తం పోయేది. అవునా కాదా? వ్యాపార కేంద్రం. అవునా కాదా? సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా గుంతకల్లో ఆఫీసులు పెట్టుకొని మెడ్రాస్ నుంచి డబ్బాలు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మొత్తం రాయలసీమకంతా డబ్బాలు పోయినాయా లేదా? కానీ ఆ పూర్వ వైభవం పోయింది. గుత్తి కోట కూడా ఉంది ఇక్కడే. చరిత్ర, కృష్ణదేవరాయల ఆ రోజు చెరువు కట్టాడు, గుత్తి చెరువు. అవునా కాదా? కానీ ఆ గుత్తి చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఏడో లేకపోయింది దద్దమ్మ ప్రభుత్వం. ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాం, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి సంపదకు శ్రీకారం చుట్టారు. ఐటీని ప్రమోట్ చేసి సంపద సృష్టించారు. ఈరోజు ఈ జిల్లాలో ఒక ఉదాహరణ మీరు చూస్తే, అందరి నీవా నీళ్లు జిల్లాకు తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నేషనల్ హైవేలో కియా మోటార్ తెచ్చారంటే 5 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 5 లక్షల రూపాయలు అమ్మే ఎకరా ₹1,00,00,000 అయింది. గవర్నమెంట్ కి 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఏం తమ్ముళ్ళు, సంపద సృష్టించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, 5 ఏళ్లుగా ఈ అనంతపురం జిల్లాలో ఒక్క ఇటుకంతా వేసి పనిచేశారా వీళ్ళు? ఒక్క పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించడం ఇదే కాదు. ఈరోజు మీరు ఇంకొక పక్క చూస్తే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను.
రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేశాను. జీడిపల్లి పూర్తి చేశాను. మారాల, చెర్లోపల్లి, గొల్లపల్లి ఇవన్నీ పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కృష్ణదేవరాయల పీరియడ్లో కట్టిన గుత్తి చెరువు జ్ఞాపకం ఉందంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ చరిత్రలో భావితరాలు పలానప్పుడు కట్టారని చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నాం, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం మీరందరూ ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ పండ్ల తోటలు, కూరగాయలు వేసుకుంటే ఎకరాకు కనీసం ₹1,00,000 కరువు నేలలో సంపాదించే అవకాశం వస్తుంది. అది సంపద సృష్టించడం. నేను ఆ రోజు ఆలోచించాను, సంపద సృష్టించాలంటే నీటి వినియోగం కూడా సమర్థవంతంగా ఉండాలని మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. మీకు గుర్తుపెట్టుకోవాలా. ఎంత ఇచ్చానంటే 90% నేనే సబ్సిడీ ఇచ్చాను, 10% మిమ్మల్ని పెట్టుకోమన్నాను. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పండ్ల తోటలు మీరు వేసుకుని శక్తి ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారంటే అది సంపద సృష్టించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు రాయలసీమకు తేవాలనుకున్నాను. అక్కడ నీళ్లున్నాయి, ఆ నీళ్లు తేవాలనుకున్నా. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వచ్చి 120 టీఎంసీ నీళ్లు అక్కడ ఆదా చేసి శ్రీశైలం నీళ్లు నిలవబెట్టి ఆ నీళ్లు అంద్రి నేవా ద్వారా మీ గుర్తుకు తీసుకొచ్చే విధానానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే పోయి చూసి వచ్చాను. 173 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఇస్తే 25 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అది పూర్తి చేయకుండా 40 రోజులు మీకు నీళ్లు ఇవ్వాల ఇస్తున్నారా? ఒక్కొక్క రోజు 40 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇస్తారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఇదే కాదు, నియోజకవర్గ విషయాలు నేను మాట్లాడతా. ఈరోజు అభివృద్ధి అంటే మీ ఊరిలో ఉండే ఇసుక మీరిండ్లు కట్టుకోవాలంటే ఫ్రీగా తెచ్చుకోవాలి. అది నా విధానం. అవునా కాదా? ఇసుక నీది, ఊరు మీది, దేవుడి ఇచ్చిన ఇసుక. విడి పెత్తనం ఎవడిచ్చాడన్న బోడిగాడికి పెత్తనం ఎవరిచ్చారని అడుగుతున్నా. ఒక సైకో ముఖ్యమంత్రి, సైకో ఎమ్మెల్యేలు పెట్టుకొని నా ఊరిలో ఇసుక, నా హక్కు ఇసుక, ఆ ఇసుకను దొంగిలించడానికి నువ్వెవడని అడుగుతున్నా. అందుకే నేను మొన్న ఒక ప్రోగ్రాం ఇచ్చా, ఇసుక సత్యాగ్రహం. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఈరోజు ఈ సైకో జగన్ కు వ్యతిరేకంగా ఇసుక సత్యాగ్రహం చేసే పరిస్థితికి వచ్చావంటే తమ్ముళ్ళు ఆలోచించండి, గట్టిగా మీరే నిరసన తెలియజేయండి. ఇసుక ఫ్రీగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి. ఇసుక దొంగిలించి వేరే రాష్ట్రాలకు పంపించి లూటీ చేసి పొట్ట నింపుకుంటే అది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా విధానం అభివృద్ధి, వీళ్ళ విధానం విధ్వంసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క
ఈరోజు మందుంది, ఇప్పుడే తమ్ముడు చూపించాడు. చాలా మంది కష్టపడతారు, కష్టపడినాక సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. అవునా కాదా? వాస్తవాలే మహాడుకుందాం. ఆ బలహీనత అర్థమైంది సైకో జగన్ రెడ్డికి. మీ మీద కన్నేశాడు. మీరు ఎంత రేటు పెంచినా తాగుతారు, ఏ బ్రాందీ ఇచ్చినా తాగుతారు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు కల్తీ, కల్తీ వ్యాపారం, రేట్లు పెంచడం, పేదవాడి రక్తాన్ని తాగడం. న్యాయమా ఇది? ఆర్థికంగా మీరు చితికిపోయారు, అవునా కాదా? మా తమ్ముడు అక్కడ కూడా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు ఇంకా రాను రాను బ్రాండీ బాటిల్ ఎక్కువ వస్తాయి మీటింగ్ కూడా నిరసన కింద. ఆ బ్రాండీ తాగిన వాడు, ఆ మద్యం తాగిన వాడు తిట్లే తిట్లు, మామూలు తిట్లు కాదు. అదే మద్యాన్ని నియంత్రణ చేసి, ధర కూడా నియంత్రణ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడితే అది అభివృద్ధి. మీ అనారోగ్యానికి కారకులు చేసి మిమ్మల్ని నాశనం చేస్తే అది విధ్వంసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఆలోచించండి. మద్యం విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేతులు పైకెత్తండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ప్రజలు మర్చిపోయారు, మీ చెవుల్లో పువ్వు పెట్టాలనుకుంటున్నాడు. కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చెవులో పువ్వు పెట్టాలి. రేపు పెడతారా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మీ ఊరుకొచ్చి అడిగితే, మీ ఓటు అడిగితే మద్యపాన నిషేధం చేసిరా, అప్పుడు మాట్లాడదామని గట్టిగా చెప్పే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చప్పట్లు కూడా చెప్పండి. జగన్ రెడ్డి, నీ పని అయిపోయింది, ఇంకేం మిగిలేదేమీ లేదు. ఇంకొక విషయం చూడండి, కరెంటు. తమిళలో కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే ఈ దేశంలో. జ్ఞాపకం ఉందా? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కరెంటు వచ్చేది కాదు. 95 నుంచి 2000 వరకు నేను సంస్కరణ తీసుకొచ్చి 2004లో మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మనం అపోజిషన్ లోకి వచ్చాం. 2014లో 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. దానివల్ల పరిశ్రమలకు కూడా కరెంటు కోత. నేను వచ్చిన 100 రోజుల్లో కరెంటు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చానా లేదా? ఎప్పుడన్నా కరెంటు కోత ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. కారణం ఏంటి? సమర్థత. ఆ రోజు నేను ఆలోచించింది, నా ప్రజల కోసం కరెంటు రేట్లు పెంచకుండా వినూత్నమైన పద్ధతిలో కరెంటు తగ్గించే విధానానికి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ కరెంటు లాసుల్ని అరికట్టాం. ఎక్కడికక్కడ కరెంటు అదనంగా ఉత్పత్తి చేశాం. ఎక్కడికక్కడ సోలార్ కరెంటు 10 రూపాయలుంటే 2 రూపాయలకు తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? అసమర్థత, అవినీతి. ఎక్కడ చూసినా ఈ పేదవాడిని దోచుకోవడానికి కరెంటు కూడా 7-8 సార్లు పెంచేసారు. అవునా కాదా? ఇప్పుడే ఒక తమ్ముడు చూపించాడు. తమ్ముళ్ళు 200 రూపాయలు కరెంటు ఛార్జ్ కట్టేవాళ్ళు ఈరోజు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 800, 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు కట్టేవాడు 5000 అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. అవునంటే గట్టిగా చెప్పండి.
అందుకే హామీ ఇస్తున్నా, అనంతపురం జిల్లాలో మీ ఊర్లోనే కరెంట్ ఉత్పత్తి అవుతుంది సోలార్ ద్వారా. అప్పట్లోనే 60,000 పంపులకి సోలార్ పంపులు ఇచ్చాను, నేనే ఇచ్చా. మీ పొలంలో మీ ఇండ్ల పైన కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకుందని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు పక్కన ఉరవకొండకెళ్తే చూసారా తమ్ముళ్ళు, విండ్ మిల్లు ఎవరు పెట్టారో? విండ్ మిల్లు నేనే పెట్టా. గాలితో కరెంటు రావడానికి సాయంత్రం పూట విండ్ మిల్లు పెట్టాం. ఇప్పుడు మూడోది పంప్డ్ ఎనర్జీ. అందరి నీవా ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడక్కడ నీళ్లు పైన పెట్టి కిందికి నీళ్లు వదిలిపెట్టి ఐడల్ ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి వీలుంటుంది. ఈ 3 విధానాలు చేస్తే కరెంటు ఛార్జీలు పెంచవలసిన అవసరం లేదు లేదు లేదు. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు, జల్సాగా మీ ఇండ్లకు కరెంటు ఉడించుకుంటారు. అక్కడి నుంచి మీ కారు ఉంటే కారు కూడా కరెంటు కార్లు, ఎలక్ట్రిసిటీ కార్లు పెట్టుకుంటారు, స్కూటర్గా పెట్టుకుంటారు, మీరే ఛార్జ్ చేసుకుంటారు. కొత్త విధానాన్ని తీసుకొస్తా, కరెంటు వినియోగాన్ని పెంచతా. ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీ వాడితే వ్యవసాయానికి, వాణిజ్యానికి, ఇండ్లకు, పరిశ్రమలకి, రవాణాకి అన్నిటికీ ఉపయోగిస్తే గణనీయంగా ఛార్జీలు తగ్గుతాయి. అది నాకు ఉండే ప్రణాళిక అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. టెక్నాలజీ ఉంది. కరెంటు ఈ విధంగా ఉత్పత్తి చేస్తే దేవుడు ఎండిచ్చాడు మనకు. అనంతపూర్లో బోల్డంత భూమి, బోల్డంత ఎండ. దీన్ని ఉపయోగించుకుంటే సంపదే సంపద. పైన గ్రీన్ ప్యానెల్ పెట్టి గ్రీన్ హౌస్ వారిగా ఇచ్చేసి దాని కింద పంటలు వేసుకునే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు కూరగాయలు వేసుకునే అవకాశం ఉంటుంది, చేపిస్తా. పైన కరెంటు, కిందన పళ్ళు లేకుంటే కూరగాయలు, పూలు లేకపోతే డబుల్ ఇన్కమ్. ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత నాది. ఇది సంపద సృష్టించే మార్గం, అవునా కాదా? అందుకే నేను ఈరోజు ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ, మహాశక్తి కార్యక్రమం ప్రతి ఒక్క ఆడబిడ్డకి. ఇప్పుడు వస్తా ఉంటే చూసే ఆడబిడ్డలైతే పిల్లల్ని ఎత్తుకొని ఒక తండ్రి కూడా కొడుకుని సంవత్సరం పిల్లవాడిని తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చి నాకు అప్పచెప్పి, బాబు ఈ పిల్లవాడిని చూసుకునే బాధ్యత నీదే, భవిష్యత్ గ్యారంటీ ఇచ్చే బాధ్యత నీదే అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దారిలో నేను చూస్తున్న పిల్లలందరినీ, తల్లిని తండ్రిని చూస్తున్నా. అందరూ ఒకటే అంటున్నారు, మా భవిష్యత్తు గ్యారంటీ నువ్వు ఇవ్వాలి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని అందరూ ముక్త కంఠతో చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకే పంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే చెప్పాను, మహాశక్తిలో ఆడబిడ్డలకి 4 హామీలు ఇచ్చాను. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000 మీ అకౌంట్లో వేస్తా. 18,000 1,80,000 చేసే మార్గం చూపిస్తా. ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తా. 1,80,000 నుంచి 18 లక్షలు చేసే మార్గం చూపిస్తా. అది నా విధానం. అందుకనే ఒక మాట చెప్పా, ఈ రాష్ట్రంలో 2047 స్వాతంత్రం 100 సంవత్సరాలు అవుతుంది మనకు వచ్చి.
ఆ రోజున ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదవాడనే మాట వినకుండా చేసే శక్తి మనకుంది. దానికి ముందు ఆంధ్ర రాష్ట్రమే చేస్తానని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే పేదవాడిని ధనికుని చేస్తా. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా ఊహించారా? ఆ నేషనల్ హైవే మీ ఊరు పక్కనే పోతుంది. ఊహించారా ఎప్పుడన్నా మీరు? సెల్ ఫోన్లు మరుగు వస్తాయని ఊహించారా మీరు? ఇప్పుడు చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద పేదవాడికి పంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడిని ధనికుని చేసే కార్యక్రమాన్ని చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరిగా మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. దీపాన్ని ఆర్పేశారు, కట్టెల పొయ్యిలేకి దోహేశారు. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చా. అదే కాదు, ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నా. తమిళలో ఇది కాకుండా ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, యువత ఉన్నారు. హుషారుగా ఉన్నారా లేదా? మరి మీరంతా యువతి యువకులు. ఈరోజు నేను వస్తా ఉంటే చూసే దారిలో పిల్లలైతే నన్ను చూడంగానే ఆకాశానికి ఎగురుతున్నారు ఆనందంతో. వాళ్ళ చూసినప్పుడు నాకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. నా ఆలోచనలన్నీ టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాల్లో ఏది ఆలోచిస్తారో అది నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికంటే నేను ఎప్పుడు కూడా 20 ఏళ్ళలో ఏం జరుగుతుందో ముందే ఊహించి దాన్ని మీకు అందించే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచాన్ని మీ దగ్గర తీసుకొస్తా, మిమ్మల్ని శక్తివంతమైన యువతగా తయారు చేస్తా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. పెట్టుబడులు తీసుకొస్తా. మొన్నే మీరు చూశారు, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా. 5.5 లక్ష 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశా. డిఎస్సీ పెట్టి 17,000 ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే సైకో ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. నేను ఐటీ ఉద్యోగం ఇస్తే ఆయన ఇచ్చింది ఫిష్ మార్ట్ లో ఉద్యోగం ఇచ్చాడు. ఫిష్ మార్ట్లు పెట్టి అవి కూడా క్లోజ్ చేశారు, అయిపోయింది. నేను ఇంకా ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, యువతకి, తమిళ్లో జీవితాలను వేస్ట్ చేసుకోవద్దండి. మీ శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నా, కష్టపడే పని కూడా లేదు. మీ అమ్మ నాన్న కూలి పని చేశారు, వ్యవసాయం పని చేశారు, కానీ నేను ఆ పని కూడా చేద్దాం, వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణ చేద్దాం. అదే సమయంలో మీ దగ్గర మౌస్ ఇస్తా, కంప్యూటర్ మౌస్. ఐటీ ఆయుధం మీకు ఇస్తా. ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి. బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా, మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పని చేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తుంది కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా. నీకు నచ్చితే అక్కడ పని చేయి. ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు. ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. యువతకు అర్థమైందా తమ్ముళ్ళు మీకు? ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా? ఇది నా షూరిటీ అవునా కాదా?
ఇంటింటికి చెప్తారా లేదా? మీరు చెప్తారా లేదా? 6 నెలలు కష్టపడతారా మీరు? తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారా మీరు? సైకిల్ ఎక్కుతారా మీరు? సైకిల్ ఎక్కండి, జెండా పట్టుకోండి, మీ భవిష్యత్తు గ్యారంటీ. అది బాబు షూరిటీ. రైతుకు హామీ ఇస్తున్నాం, ఏ రైతు నీకు కష్టం అవసరం లేదు. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ చేస్తా, పండ్ల తోటలు పెట్టిస్తా, మైక్రో ఇరిగేషన్ ఇస్తా, నీళ్లు తీసుకొస్తా. దారి చేయడమా, మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తా. ప్రతి ఒక్క రైతుని మీ ఇంటి దగ్గర కూర్చొని సైడ్ ఇచ్చేయండి, అంబులెన్స్ పోనేయండి, సైడ్ ఇచ్చేయండి. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి రైతు భరోసా కింద వాళ్ళని ఆదుకుని ఈ రాష్ట్రంలో రైతునే రాజుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం నేను అడుగుతున్నా, బీసీలకు న్యాయం చేస్తా, ఇంటింటికి ప్రొటెక్టెడ్ నీళ్లు ఇస్తా, రక్షిత మంచినీరు ఇస్తా, మీ గుర్తుకి ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి నీళ్లు ఫ్రీగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంక్షోభం అంటే ఏ విధంగా చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఈరోజు రవాణా రంగం ఉంది, ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ జీవితం చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వాళ్ళ దగ్గర దోచేస్తున్నారు. ఏ విధంగా దోచేస్తున్నారంటే, కర్ణాటకలో డీజిల్ 87 రూపాయల 87 పైసలు, మన రాష్ట్రంలో 98 రూపాయల 43 పైసలు. అంటే 1 లీటర్కి 11 రూపాయల 56 పైసలు ఎక్కువ. ఇక్కడ మీరు దినానికి 5 లీటర్లు వాడితే 57 రూపాయలు రోజుకు అదనంగా మీ మీద పడుతుంది. నెలకు మీరు చూస్తే 1710 రూపాయలు పడుతుంది. సంవత్సరానికి మీరు చూస్తే దగ్గర 20,500 రూపాయలు మీకు పడుతుంది. 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు మీకు అదనంగా పడింది. తమ్ముళ్ళు అని మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి, ఆటోలన్నీ రిపేరుకు వస్తున్నాయి. రిపేరుకు వస్తే 10,000 అవుతుంది. ఒళ్ళంతా గూనమై మొత్తం ఇంకా నడుమైతే ఏమవుతుందో తెలియదు. ఎవరన్నా డెలివరీ కోసం అంబులెన్స్లో పంపిస్తే దారిలోనే డెలివరీ అయిపోయి హాస్పిటల్ ఖర్చులు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఇంకో పక్క బీమా లేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని, రెన్యూవల్ కాలేదని, ఏదైతే కాకి చొక్కా వేసుకోలేదని, స్పీడ్గా పోయావని, రాంగ్ రూట్ అని, ఫిట్నెస్ లేదని ఫైన్లు. కడాన తమ్ముళ్ళు మీకు ఇచ్చింది 10 రూపాయలు, 10,000 మీకు ఇచ్చి 1,00,000 రూపాయలు దోచుకున్నాడా లేదా అని దుర్మార్గుని అడుగుతున్నా. అర్థమైందా మీకు దోపిడీ? అందుకే గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ దుర్మార్గుడు మోసం చేశారని మీరు చెప్పాలి. ఇంకో పక్క లారీలు చాలా భయంకరం. ఆ లారీలను చూస్తే నాకు బాధేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే మొత్తం గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో 200, తమిళనాడులో 500, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 స్లాబులు. 2,000 రూపాయల్ని
2,395 రూపాయలు చేశాడు. గరిష్టంగా 30,800 చేశాడు. అంటే 3 నెలలకు ఒకసారి పన్ను, గ్రీన్ ట్యాక్స్, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ అన్ని కలిపి ఇష్టానుసారంగా వేసి 1,32,000 రూపాయలు అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏ లారీ డ్రైవర్ కూడా బతికే పరిస్థితిలో లేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఆలోచిస్తే తమ్ముళ్ళు అన్ని భారాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భారాలైతే గట్టిగా చప్పట్లు కొట్టి భారాలే భారాలు, బాధుడే బాధుడు అని చెప్పండి. ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు, అవునా కాదా? పేదవాడే కదా, పేదవాడే కదా, పేదవాడు అవునా కాదా? కానీ ఆ పేదవాడు కన్న కూతుళ్ల పైన ప్రేమ, ఎనలేని ప్రేమ, కన్న కూతురిని చూడాలని అభిమానం పుట్టింది. పాపం వెళ్ళాలి కదా, ముఖ్యమంత్రి అయినా పేదవాడే కదా పాపం. లండన్కి వెళ్ళాలి కదా, ఫ్లైట్లున్నాయి, అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, వెళ్ళొచ్చు. ఆ పేదవాడు మాత్రం ప్రత్యేకమైన విమానం, స్పెషల్ విమానం, కూతురు మీద ప్రేమ, ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్కి పోయాడు. అక్కడ హీత్రూ ఎయిర్పోర్టు, అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే 1 గంటకింత రేటు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతుర్ల మీద అభిమానంతో లండన్కి పోయాడు తమ్ముళ్ళు. 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్న 40 కోట్లు. పేదవాడి కూతుర్ల పైన ప్రేమ 40 కోట్లు. ఏం తమ్ముళ్ళు గొప్పడే కదా? ఎంత ఎంత పేదవాడి కూతురి మీద ప్రేమ ఎంత? ఖర్చు 40 కోట్లు. నీకు నాకేం తమ్ముళ్ళు? కనీసం కూతుర్ని చదివించలేము, కొడుకుని చదివించలేము, కడుపు నిండా తిండి పెట్టలేము, కరెంటు ఛార్జీలు కట్టలేము. కానీ పేదవాడు మాత్రం లండన్లో చెప్పాడు పోయేమని. ఇండియాలో పేదవాళ్ళందరూ కూడా కూతుర్లు చూడాలంటే 40 కోట్లు పెట్టి విమానాశ్రయంలో విమానాలతో వస్తారు ప్రత్యేకంగాని. ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద ఎవరయ్యా? 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 ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందా లేదా మీకు? ఇది సైకో అంటారా? ఏమన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి. ఇప్పుడు అడుగుతున్న పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా, రోజు మొరుగుతున్నారు కదా. ఆ పేటీఎం కుక్కలు దీనిపైన దృష్టి పెట్టండి, మీకు అర్థమవుతుంది. పెట్టాలనే తమ్ముళ్ళు, పెట్టాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఆ పేటీఎం కుక్కలకి. నేను సమాధానం చెప్పక్కర్లా, ఆ పేటీఎం కుక్కలకి మా ప్రజలే సమాధానం చెప్తారు రేపు రాబోయే రోజుల్లో. సరే, రాష్ట్రమైంది, దేశమైంది, మీ నియోజకవర్గానికి వద్దాం. ఏం తమిళ్లో గుంతగల్లు, గుత్తి, పామిళ్ళలో 517 కోట్ల రూపాయలతో 6,200 టిట్కో ఇళ్ళు ఇచ్చానా? రంగులేశారు, వేశారా లేదా? ఇళ్ళు కట్టారా? మీకు ఇచ్చారా? అన్యాయం అవునా కాదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? 80% పూర్తి చేశానా లేదా? కూతురి మీద ప్రేమ 40 కోట్లు, మీ ఇల్లు పూర్తి చేయడానికి మనసు రాలా. ఎలాంటి ముఖ్యమంత్రి అర్థమైందా మీకు? ఇంకో పక్క హంద్రి నీవాపై రాగులపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 13 చెరువులకు నీళ్లు ఇవ్వాలని 42 కోట్లు శాంక్షన్ చేశాను. ఇచ్చాడా డబ్బులు?
చేశారా పని? చెయ్యరు. అడిగే ధైర్యం మీకు కూడా లేదు, కానీ ఓటేసే ధైర్యం ఉంది. గుద్దుడే గుద్దుడు రేపు. ఇంకో పక్క గుత్తి పట్టణానికి 173 కోట్లు ఇచ్చా త్రాగునీటి పరిష్కారం కోసం. పామిడి పట్టణానికి 69 కోట్లు ఇచ్చా. పూర్తి చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు ఇవ్వలేని వ్యక్తి ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మైనారిటీ బాలికల కోసం, బాలుర కోసం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీకు? నేను ఆ రోజు మైనారిటీ స్కూల్ ఒకటి, బాలికలకు బాలులకి జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీకి డబ్బులు ఇచ్చా. దగ్గర 38 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చా. బిల్డింగులు కట్టా. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు పనిచేస్తున్నాయా? కాలేజీ పనిచేస్తా ఉందా? ఆర్డీఓ ఆఫీసు పెట్టారా లేదా? ఆ భూమి నుంచి మొరం తీసిపోయి అమ్ముకుంటున్నారా లేదా? దుర్మార్గులు అవునా కాదా? వీళ్ళకు మైనారిటీ పైన లేనిపోని ప్రేమ, ఒట్టొట్టి ప్రేమ, కరిగిపోతా ఉంది ప్రేమ. కానీ అంత దుర్మార్గులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంతకల్ నుంచి కసాపూర్ వెళ్లే మార్గం రైల్వే అండర్ బ్రిడ్జ్ వచ్చిందా తమ్ముళ్ళు? రాదు. వచ్చే సమస్య లేదు, నేను రావాలా మళ్ళా దానికోసం. అప్పుడే వస్తుంది. 6,20,00,000 ఇచ్చాం, అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క గుంతకల్లో ఇండోర్ స్టేడియం వచ్చిందా? పూర్తి చేశారా వీళ్ళు? చెయ్యలేదు. అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేశారా వీళ్ళు? అది కూడా చేయలేదు. ఇంకో పక్క గుత్తికోట కోట, అదే మరిగా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం, బంజారాల ఆరాధ్య దైవం సేవాగడ్డ అభివృద్ధికి డబ్బులిచ్చా. టూరిజం కేంద్రంగా తయారు చేయాలని ఆలోచించా. ఏమన్నా ఒక చిన్న పని అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అభివృద్ధి. వీళ్ళు చేసింది విధ్వంసం. కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు, కుటుంబం అంతా ఎమ్మెల్యేలే దోచుకోవడానికి. ఇంట్లో వాళ్ళందరూ దోపిడీనే. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములను చూస్తా ఉంటే, ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే, ఆదోన్లో ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో పక్క మంత్రాలలో ఒక ఆయన ఎమ్మెల్యే, ఉరవకొండలో ఒక ఆయన ఎమ్మెల్సీ, బావమరిది ఒక మంత్రి. ఏం తమ్ముళ్ళు, ఇంకా దోపిడీకి నిన్నే వాళ్ళ అన్న టీటీడీ బోర్డు మెంబరు. గొప్పవాళ్ళే కదా 6 మంది. ఎవ్వరూ లేరు ఇక్కడ. మీరంతా అసమర్థులు, చాలా పోటుగాళ్ళు వీళ్ళు మాత్రం. ఇలాంటి దుర్మార్గులతో నేను ఒకటి అడుగుతున్నా. కొండల్ని దువ్వేశారు, గుట్టల్ని మింగేశారు. ముందు కొండల్ని దోతారు, మట్టి అమ్ముతారు, మళ్ళా భూమి రియల్ ఎస్టేట్ వేస్తారు, అది కూడా అమ్మేస్తారు. అవునా కాదా? గొప్పవాళ్లే కదా. అయితే తెలివి ఎవరుకుందా అమ్మ? నీకు నాకు ఉందా ఆయన తెలివి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సైకో, నీ ఎమ్మెల్యేల కథ చూడు ముందు, నా కథ కాదు నువ్వు చూడాల్సింది. ఒకరి భూములు, ఇంట్లో ఒకరు మైనింగ్, ఒకరు ఇసుక, ఒకరు సెటిల్మెంట్, అన్ని పోర్ట్ఫోలియోలు పనిచేసుకున్నారు కుటుంబం అంతా. దోపిడీ దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడం వీళ్ళకి అలవాటు అయ్యే పరిస్థితి వచ్చింది. పామిడి మండలంలో చిత్రావతి నుంచి ఇసుక తీసుకొచ్చి గుంతకల్ మార్కెట్ యార్డ్లో ర్యాంపు పెట్టి అమ్ముతున్నారా లేదా? అయినా మీకు కోపం రాదు, నాకే రావాల కోపం. నేనే పోరాడాలా? నన్నే జైలుకు పంపించాలా? ఎక్కడ చూసినా ఎమ్మెల్యేకి ఏ పని జరిగినా కడాన
రియల్ ఎస్టేట్ వేయాలన్నా 1 ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఇంకో పక్క రైల్వే టెండర్లో కూడా 10% వాటా ఇవ్వాలి, అవునా కాదా? రౌడీ అంటే ఇట్టుండాలయా, అప్పుడే రౌడీ మామూలు బాగా వస్తాయి, మామూలుగా ఉంటే రావు. అందుకే ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఎన్ని వీళ్ళు మాట్లాడినా నేను మీకు ఒకటే హామీ ఇస్తున్నా, గుంతకల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మంచినీరు సమస్య పరిష్కారం చేస్తా, అందరి నీవు ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇప్పిస్తా, బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా, అన్ని ఆగిన పథకాలన్నీ పూర్తి చేస్తా, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తా, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తా, అదే నా షూరిటీ. అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో అందరిపైన కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను 24 గంటల నా ఆలోచన, ఈ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలి, మళ్ళీ మీకు ఎట్ట న్యాయం చేయాలి, గాడి తప్పిన పరిపాలన ఏ విధంగా ఘాట్లో పెట్టాలి, మళ్ళా మీ భవిష్యత్తుకి నేను ఏ విధంగా అండగా ఉండి మీ జీవితాల్లో వెలుగు దేవాలో నేను ఆలోచిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, నేను చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నా. సాయంత్రం 3 గంటల నుంచి కరెంటు తీసేశారంట, అవును ఉందా కరెంట్ ఇక్కడ? ఓ లేదా కరెంటు? చెప్తున్నా, సైకో ఎమ్మెల్యే, సైకో ప్రభుత్వం, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుకునేది ప్రజలతో పెట్టుకుంటున్నారు. తాట తీసి తోలు తీసి దానిపైన కారం కూడా పోయిస్తాం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని బాధ పెడతామని ఆనందపడద్దండి. మేము కూడా నాటు తేరిపోయాం. ఏం గట్టిగా ఉన్నారు లేదా మీరు? భయపడతారా మీరు? భయపడాలనా మనం? మన హక్కుల కోసం పోరాడతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఇంకొక పక్కన గుత్తిలో డిగ్రీ కాలేజీ ఇవన్నీ అన్నారు. తప్పకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఈరోజు గుత్తి చూసిన తర్వాత నాకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. మీ అభిమానం చూసిన తర్వాత అనిపించింది నాకు, కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది. నువ్వు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా నా చూపంతా పిల్లవాడి మీదనే ఉంటుంది. ఆ బాబును చూడండి, 2 వేళ్ళు చూపిస్తున్నాడు. తమ్ముడో చూపిమా బాబు. నా మనవడంత వయసు, ఇంకా నా మనవడే పెద్దవాడు. ఆ వాడి కోసం నేను పనిచేస్తున్నా, ఆ తరాల కోసం పనిచేస్తున్నా, ఇక్కడుండే యువత కోసం పనిచేస్తున్నా, ఒక రైతు కోసం, ఒక కూలీ కోసం, ఒక భవన నిర్మాణ కార్మికుడి కోసం, ఒక ఆటో డ్రైవర్ కోసం, ఒక మహిళ కోసం, ఒక నిరుద్యోగి కోసం నేను పనిచేస్తున్నా. నా ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్. సైకిల్ ఇంకా స్పీడ్ పెంచుతాం. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం. పచ్చడైపోతారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళ మీరందరూ? ఎండల్లో ఉండే ఆడబిడ్డలు కూడా చెప్తున్నా,
నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను, భయపడను. కానీ ఎవరైనా కానీ ప్రజా జీవితానికి నష్టం జరిగే పరిస్థితి ఇచ్చినప్పుడు అలాంటి వారిని తుంగలో దూకి అణిచివేయడం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. నా ఉద్యమానికి మరొక్కసారి మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, ఇంత ఉత్సాహం చూపించిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు మీ ఇంటికి వస్తాడు. రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాల్లో మీకు ఎలిజిబిలిటీ ఉందో రికార్డ్ చేస్తాడు, నాకు కంప్యూటర్లో అప్డేట్ చేస్తాడు. నేను అవన్నీ కూడా రికార్డు పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అమలు చేయడానికి సహకరించమని కోరుతున్నా. అవసరమైతే మీరే నేరుగా మీ పేరుతో రికార్డు చేసుకునే అవకాశం మీకు ఇస్తా. ఏ ఒక్కరికి వివక్షత ఉండదు, అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని, ముఖ్యమైన నాయకుల్ని ప్రజావేదిక ద్వారా మీ గ్రామానికి పంపిస్తా, మీతో చర్చించమంటా. ఇప్పుడు నేను ఇచ్చేది కాకుండా మా వాడిని చూస్తే నా మనవాణ్ణి, ఈ పిల్లల కోసమే నా ఆరాటం అంతా. నా భరోసా పిల్లల భవిష్యత్తు కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి, సైకో పోవాలి, గట్టిగా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. జై తెలుగుదేశం. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకి తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ
భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000 ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమే ధోషైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై